ఇశ్రాయేలు పాలుడై ఉండగా అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తినిచ్చాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రభు, మనం ఈరోజు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని బట్టి మనము స్తుతించడానికి దేవుని సన్నిధి చేరగలిగినాం. అంతే కదా. మరి మనం ఎందుకు స్తుతించాలా దేవుణ్ణి? మనం దేవుని ఎందుకు ఆరాధించాలా? మనం స్తుతించకపోతే, మనం ఆరాధించకపోతే దేవునికి ఏమైనా కొరత వస్తుందా? ఏమైనా తక్కువ వస్తుందా అంటే ఆయనకి ఏం తక్కువ రాదు. ఆయనకేం తక్కువ రాదు మనం స్తుతించకపోతే. ఒకవేళ మనం స్తుతించినా, మనం ఆయన ఆరాధించినా ఆయనకేం లాభం ఉండదు. మరి ఎందుకు స్తుతించాలా, ఎందుకు ఆరాధించాలంటే దేవుని స్తుతించడం వల్ల లాభము వచ్చేది మనకే. దేవుని స్తుతించకపోవడం వలన, దేవుని ఆరాధించకపోవడం వలన, దేవుని గణపరచకపోవడం వలన నష్టం వచ్చేది కూడా మనకే. దేవుని ఆరాధించడంలో, దేవుని స్తుతించడంలో లాభము మనకే. దేవుని స్తుతించకపోవడంలో, దేవుని ఆరాధించకపోవడంలో నష్టం కూడా మనకే. ఆయనకేం డోకలేదు. చాలామంది అనుకుంటారు, నేను ఈరోజు పోయి దేవుని స్తుతించకపోతే దేవునికి ఏమన్నా నష్టం వస్తుందేమో, లేకుంటే దేవుని సేవకుడికి ఏమన్నా తక్కువవుతుందేమో అని ఆలోచన చేస్తుంటారు కొంతమంది అంటుంటారు, విశ్వాసులు సంఘం లేకుంటే సేవకుడు ఎంత బతుకుతాడు అంటుంటారు. విశ్వాసులు సంఘం లేకపోతే సేవకుడు ఎట్లా బతుకుతాడు అంటారు. గొర్రెలు కాసిన వాడిని, గొర్రెలు కాసేవాడు గొర్రెల పాలు తాగాల్సిందే. గొర్రెలు కాసేవాడు గొర్రెల పాలు తాగాల్సిందే. నేనేమంటానంటే, గొర్రెల కాపరు లేకపోతే వాడు గొర్రెలు ఎట్లా బతుకుతాయి? గొర్రెలు మేపేవాడు లేకపోతే గొర్రెలు ఎట్లా బతుకుతాయా? గొర్రెలు మేపేవాడు ఉంటేనే కదా బతికేది. ఒకవేళ గొర్రెలు మేపేవాళ్ళు లేకుండా బతకొచ్చు, కానీ విచ్చలు విడిగిపోతాయి. ఏడ ఏం కొడుతుందో తెలియదు, ఏడ ఏం తింటుందో తెలియదు, యా పూటలో చిక్కుకుంటావో తెలియదు, ఏ కంపలో చిక్కుకుంటావో తెలియదు. ఆ ప్రకారంగా ప్రమాదాల ద్వారా, లేకపోతే వచ్చేటటువంటి ఇబ్బందుల ద్వారా చాలా కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గొర్రెలకి. అదే కాపరు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అది ఎక్కడన్నా పొదలో చిక్కుకోవడానికి అవకాశం ఉంటే దాని నుంచి కాపరు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఒకవేళ జిగట మట్టిలోకి దిగితే ఏమో మాట్లాడతారు, మీరని మాట్లాడాలని నేను అనుకుంటాను. అది అంతే కదా. ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ ఏం మాట్లాడతారమ్మా? వినండి, వాక్యం బాగా వినండి. అడిగితే సమాధానం చెప్పడానికి మనకి జ్ఞాపకం రావాలి. వాక్యం వింటే ఏం చెప్తామంటే చెప్పాలా పలాని చెప్తావని. ఇప్పుడే అప్పుడే ఏం చెప్తామంటే మతికుండదు, ఇట్లా చూస్తారు. ఏంటికి? వాక్యం మీద మనసు ఉండదు కాబట్టి. వాక్యం మీద మనసు ఉంటే, వాక్యం మీద మనసు పెట్టి వింటే ఈడ దూరుతుంది కాబట్టి చక్కని చెప్పగలుగుతారు. ఏం చెప్తామంటే చెప్తూ చూడని చెప్పగలుగుతారు. కొన్ని ఊర్లకి నేను పోతే, పల్లెటూర్లకి, వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఆ పొద్దున్న పలానా వాక్యం చెప్పింటూ చూడు సార్, బాగా మతికుంది మాకు అని చెప్తారు. నాకే మతికుండదు అది చెప్పినాకే. కొన్నిసార్లు వాళ్ళు చెప్తుంటారు, సార్ ఓ రోజు మా ఊరికి వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పినావు సార్, నువ్వు ఈ వాక్యం ద్వారా నేను కొంచెం బలపరచబడినాను సార్ అని చెప్తుంటారు. అంటే వాళ్ళకి మంచి జ్ఞానం. ఎందుకు వాళ్ళకి జ్ఞానము అంటే మనకు జ్ఞానం ఇవ్వలేదు దేవుడు, మనకు కూడా జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. మరి మనము ఎందుకు మన జ్ఞానం దేవుడు ఇచ్చినా కూడా దాన్ని ఎక్కించుకోలేకపోతున్నామంటే, మనం దాని మీద దృష్టి పెట్టాము కాబట్టి, దాన్ని మనసారా వినము కాబట్టి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునికి భయపడి ఉండాలి. ఇంకెవరికొద్దు, సేవకునికి భయపడద్దు, ఇంకొకరు భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఎవరికి భయపడాలి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కేవలం దేవునికి భయపడాలి. మనం దేవుని కోసమే కదా ఇక్కడికి వచ్చేది. కాబట్టి అట్లా మనం భయపడి ఉంటాం. ఏం చెప్తామంటే పలాని చెప్తూ చూడని తొందరగా చెప్పేటటువంటి విధానం కలిగి
పొందాం. ఇప్పుడు నేనేం ఏం చెప్పినా నేటి వరకు చెప్పినాను నేను. ఇప్పుడు ఎందుకు మనం ఆరాధించాలా అన్నాను. మరి ఎందుకు ఆరాధించాలి మనం దేవుని అంటే ఇక్కడ చెప్పినాడు ప్రభు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అంటాడు. ఏం చేసినాడంట? ఐగుప్తు దేశం నుండి పిలిచినాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటే చిన్నవాడై ఉండగా ఐగుప్తు నుండి నేను పిలిచితిని అతని యందు ప్రేమ కలిగి, ఏం కలిగి? ప్రేమ కలిగి ఐగుప్తు నుండి నేను పిలిచితిని అంటున్నాడు. నిజమే, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడున్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తీయుల కింద నలిగిపోతున్నారు, శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. దుఃఖము, నిట్టూర్పు, వాళ్ళ మూలుగు. నిర్గమకాండంలో చెప్తాడు ప్రభు మోషేకి, నేను నా ప్రజల ఐగుప్తులో వాళ్ళు పడుతున్న వాళ్ళ మూలుగును విని దిగి వస్తే అంటాడు. ఏం చేసి? వాళ్ళ మూలుగును విని నేను దిగి వస్తుని, వాళ్ళ బాధను చూసి వాళ్ళ మూలుగును విని నేను దిగి వస్తుని. ఎందుకు? వాళ్ళని రక్షించడానికి, ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించుకొని కానాను దేశానికి తీసుకెళ్ళడానికి నువ్వు అక్కడికి వెళ్ళాలని నీ దగ్గరికి నేను దిగి వచ్చినాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఐగుప్తు దేశముల నుండి నా జనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నువ్వు తోడుకొని రావాలి. ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చి కనాను దేశానికి వారిని చేర్చాలి. ఆ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నానని ప్రభు చెప్తాడు, దేవుడు చెప్తాడు. ఐగుప్తులో నుండి విడిపించడానికి నాయకునిగా, అధికారినిగా మోషేని పంపిస్తున్నాడు. అంతకుముందు మోషేకి జరిగినటువంటి అవమానం ఏమో తెలుసా? అది ఐగుప్తులోనే ఒకరోజు ఆయన రాజు కుమార్తె దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. రాజు కుమార్తె ఆయనను పెంచుతూ ఉంది. రాజకుమార్తె పెంచుతోంది ఆయన్ని. రాజకుమార్తె దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. రాజకుమార్తెకి కుమారుడు అనిపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేకపోయింది. అయితే తన ప్రజలను చూడాలని బయటికి పోయినాడు, అడిగి పోయినాడు. చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. కొట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నాడు ఈయన మోషే? ఆ ఐగుప్తీయుడిని వేసినాడు, చంపేసినాడు. చంపేసి ఏడ పూంచినాడు? ఇసుకలో పూంచినాడు. ఎక్కడ పూంచినాడు? ఇసుకలో పూంచినాడు. ఇసుకలో పూంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ మరొస్త రోజు మోషేతో వస్తుంటే ఇద్దరు ఇశ్రాయేల్లో ఇద్దరు పోట్లాడుతూ ఉన్నారు. అందుకు మోషే ఉన్నాడు, మీరు సహోదరులు కదా, అట్లా పోట్లాడకూడదు కదా, అట్లా కొట్లాడకూడదు కదా, మంచిగా ఉండాలి కదా అని చెప్పినప్పుడు ఒకడు అన్నాడు, పోయి నిన్న ఒక్కరిని చంపి ఇసుకలు పూంచితివి, ఈరోజు నన్ను కూడా చంపాలనుకున్నావా? మాకు నిన్ను నాయకునిగా, అధికారిగా పంపించిన వాడు ఎవడు అని అడిగినాడు. ఆ దెబ్బకి పాపం మోషే భయపడి, ఇది రాజుకు తెలిస్తే నన్ను బతకనీడు, చంపేస్తాడని పారిపోయినాడు మిద్యాన్ దేశానికి. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు ఆ దేశంలో. ఇక్కడ నుంచి పోయినాక ఈ దేశం నుండి మోషే పోయేటప్పుడు ఎన్ని సంవత్సరాలు? మోషే కంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో పోయినాడు అక్కడ. మళ్ళీ దేవుడు 80 సంవత్సరాల వయసులో మోషేని ఎక్కడికి పంపించినాడు? ఐగుప్తుకు పంపించినాడు. అంటే 40 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషేను పంపించాడు. ఎక్కడైతే నిన్ను మా మీద నాయకునిగా, అధికారిగా ఎవడు నిర్ణయించినాడు అని అన్నారు, అక్కడనే అదే ప్రజలకే నాయకుడుగా, అధికారిగా మోషే వెళ్ళాడు. అందుకే మనం ఎక్కడైతే అవమానించబడతామో అక్కడ ఘనపరచబడతాము. ఎక్కడైతే మనం నీచంగా చూడబడతామో అక్కడ మనం ఘనంగా చూడబడతాం. అది దేవుని మహాశక్తి, దేవుని కృప. కాబట్టి నేను ఇశ్రాయేలును బాలుడై ఉండగా, చిన్నవాడై ఉండగా
నేను అతన్ని మీద ప్రేమ చూపి ప్రేమ కలిగి నేను అతన్ని ఐగుప్తులో నుండి పిలిచి తిని, ఐగుప్తు దేశం నుండి అతన్ని నేను పిలిచి తిని. ఎందుకు పిలిచి తిని అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి పిలిచి తిని. మనము కూడా ఎందుకు స్తుతించాలి దేవుని అయితే అంటే మనము కూడా దేవుని చేత పిలువబడ్డాము. మనం కూడా దేవుని చేత పిలువబడ్డాం. ఈ పాపమైన ఐగుప్తులో నుండి, శాపమైన ఐగుప్తులో నుండి, దుర్మార్గమైన ఐగుప్తులో నుండి, ఈ దుష్టత్వంతో కూడినటువంటి ఐగుప్తులో నుండి శ్రేష్టమైన దేశానికి, పరలోకానికి వెళ్ళడానికి, పరలోకానికి నడిపించడానికి దేవుడు మనల్ని ఆ చీకటిలో నుండి, పాపముల నుండి మనల్ని పిలిచాడు. ఐగుప్తులో నుండి ఎట్లా పిలిచాడో ఇశ్రాయేల్ ప్రజల్ని మనల్ని అట్లా పిలిచాడు. మన పాప శాపాల్లో మనం చీకటిలో మునిగి ఉండగా, చీకటి చేత పట్టబడి ఉండగా ప్రభు మనల్ని పిలిచాడు. మత్తయి సువార్తలో వ్రాయబడ్డది 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పాడు. అలా పిలిచాడు మనకి విశ్రాంతిని ఇవ్వడానికి. పాపం చేసే వానికి ఎవరు కూడా విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఏమీ ఉండదు. అంత కలవరము, అంత సిరాకు ఇవేమి ఉంటాయి కానీ శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ ఏమి ఉండవు పాపం చేసేవానికి. కాబట్టి అలాంటి స్థితి నుండి మనం విడిపించి, అలాంటి నెమ్మది లేని స్థితి నుంచి మనం విడిపించడానికి, సమాధానం లేని స్థితి నుండి మనం విడిపించడానికి, మనకు నెమ్మది కలిగించడానికి, సమాధానం కలిగించడానికి, ఆ నెమ్మది లేనటువంటి స్థితిలో నుండి మనం తీసుకొచ్చినాడు, పిలిచాడు ఆయన. కాబట్టి మనం ఆయన ఆరాధించాలా, అందుకే మనం ఆయన స్తుతించాలా, ఆయన మహిమపరచాలా. ప్రభువా నన్ను పిలిచావు, చీకటిలో ఉన్న నన్ను, మరణాంధకారకులో ఉన్న నన్ను, దుర్మార్గంలో, దుష్టత్వంలో, పాపంలో ఉన్నటువంటి నన్ను వెలుగులోనికి పిలిచావు, నీతి మార్గంలోనికి పిలిచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాను, అందుకు నిన్ను మహిమపరుస్తున్నాను తండ్రి అని ఆయనకు మనం స్తుతి చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆయన ఎందుకు మనం స్తుతించాలా? ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి. దేని నుండి పిలిచాడు? చీకటిలో నుండి, పాపముల నుండి, అంధకారమైన స్థితిలో నుండి మనం పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మన ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకొచ్చినాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటంటే నీతి, పరిశుద్ధత. అలాంటి వెలుగులోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించాలి, దేవుని మహిమ పరచాలి. రెండవదిగా మనం చూస్తే ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలంటే అదే హోషేయ గ్రంథం 11:3 చదువుదాం. 11:3 ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేసినాడు? ఎఫ్రాయిం అంటే ఎవరు? ఇజ్రాయేలే. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఆయన మనకు నడక నేర్పినాడు. మొదట మనకు నడక ఎట్లాంటిదంటే దుష్టులు నడిచే నడక, పాపపు నడక మనది, చెడిపోయిన నడక, విపరీతమైన నడక మనది. అప్పుడు అలాంటి విపరీతమైన నడకలో నుండి, ఆ యొక్క చెడినటువంటి నడకలో నుండి, దారి సరిగా లేనటువంటి నడకలో నుండి, దారి చెడగొట్టుకొని నడుస్తున్నటువంటి ఆ నడక నుండి మనల్ని తప్పించి ఆయన చక్కటి మార్గంలో నడిచే నడకను మనకు నేర్పాడు. అందుకే ఎఫ్రాయిముకు చేయి పట్టి అతనికి నడక నేర్పిన వాడను నేనే అంటాడు. మనం ఈరోజు నీతిగా నడుచుకోవడానికి, ఒక క్రమశిక్షణతో నడుచుకోవడానికి మనం ఈ రీతిగా ఉన్నాము అంటే ఎవరు నేర్పింది? ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పింది. అందుకే నీవు నడవవలసిన త్రోవలు నేను నీకు నేర్పిస్తాను అని వాక్యంలో రాయబడ్డది. మనం నడవవలసిన త్రోవలు ఏం చేస్తుంది? మనకు నేర్పిస్తాడు ఆయన. మనం ఏ త్రోవలో నడవాలో నేర్పిస్తాడు. నేర్పించి మంచి దారిలోకి తీసుకొచ్చినాడు. సామెతల గ్రంథంలో కూడా ఉంది. ఏమని అంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనాక దాని నుంచి తొలగిపోడు. వాడు పెద్దవాడైనాక దాని నుంచి
తొలగిపోడు అని. నిజమే కదా. మనం తొలగిపోకుండా ఉండునట్లు ఆయన మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మంచి మార్గంలో నడవడానికి మనకు నేర్పించినాడు. నీతి మార్గంలో నడవడానికి నేర్పించినాడు మనకు. మనం ఈ నీతి మార్గంలో నీతిగా నడుచుకుంటున్నాము, పరిశుద్ధంగా నడుచుకుంటున్నాము, లేక అన్యాయంగా కాకుండా అక్రమంగా కాకుండా ఒక పద్ధతిగా మనం నడుచుకుంటున్నామంటే ఈ నడక నేర్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మన పాపాన్ని క్షమించి, మన దుష్టత్వాన్ని క్షమించి, మన చెడు నడతలన్నిటిని క్షమించి మనకు నీతితో కూడిన నడక ఆయన మనకు నేర్పించినాడు. అందుకే నీ నామమును బట్టి నీతిమంతులుగా నడుచుకుంటారు అని వాక్యంలో రాయబడ్డది. 23వ కీర్తన 23వ అధ్యాయంలో. కాబట్టి మనం చూస్తే ఆయన మనల్ని మంచి మార్గంలో నడవడానికి, మంచి మార్గాన్ని, మంచి నడకను మనకు నేర్పించినాడు. అందుకు మనము దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు 2026 సంవత్సరం కిందట మానవుడుగా పుట్టి మ్రాణి మీద వేలాడి తన రక్తమును చిందించి తన ప్రాణమును బలియాగంగా దానం చేసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుణ్ణి, మనకు రక్షణ సమకూర్చిన దేవుణ్ణి, మనకు నడక నేర్పిన దేవుణ్ణి మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. ఎవరైనా చనిపోయి సమాధిలో లేచి వచ్చినారంటే ఎవరు లేచి వచ్చినట్లు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడని. ఎట్లా లేచాడు ఆయన అంటే మరణంతో ఛాలెంజ్ చేస్తాడు. ఏమని? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఛాలెంజ్ చేస్తే మరణం ఏం చేసింది తెలుసా? వణుకుతూ వచ్చి చిత్తం ప్రభు అని సెల్యూట్ కొట్టింది ప్రభువుకి. అందరూ మరణానికి సెల్యూట్ కొట్టిపోతే అందరూ కూడా ప్రతి వారు గనులు పెద్ద మేధావులు అనుకున్న వారు కూడా మరణానికి సెల్యూట్ కొట్టి ఓడిపోతే మరణం యేసుక్రీస్తు ముందు వచ్చి సెల్యూట్ కొట్టి మరణం ఓడిపోయింది. ఆయన మరణం ఓడించినాడు, ఆయన మరణాన్ని మింగివేసినాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధించాలా, ఆ దేవుని మనం స్తుతించాలా, ఘనపరచాలా, ఆయన మనం కొనియాడుతూ ఉండాలి. అది మనకు దేవుడిచ్చినటువంటి విధి, అది మనకు దేవుడిచ్చిన భాగ్యం, అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప హోదా. కాబట్టి మనం దేవుని స్తుతించడానికి మొదటగా ఆయన మనల్ని పిలిచాడు నీతి మార్గంలోనికి. అందుకు మనం స్తుతించాలా. ఆయన మనల్ని నీతి మార్గంలో నడవడానికి నేర్పించినాడు కాబట్టి మనం ఆయన్ను స్తుతించాలి, ఆయన మహిమ పరచాలి. అంతేకాదు, అదే ఇంకో విషయం ఏంటంటే, మూడోది ఏంటంటే మనల్ని కౌగిలించుకున్న దేవుడైనా. అదే 13వ వచనం చదవండి, 3వ వచనం. వారిని కౌగలించుకునే వాడును నేనే. కౌగలించుకోవడం అంటే ఏంటి? హత్తుకోవడం. పిల్లలు ఎవరైనా మన పిల్లలు వస్తే ఏం చేస్తాం? ఎంతో ప్రేమతో కింద ఉన్న పిల్లలను పైకి లేపి సంకలో వేసుకొని కౌగలించుకొని ఎన్నో ముద్దులు పెడుతుంటాం. ఎన్నో ముద్దులు, నాయమ్మ నాయమ్మ, నా తండ్రి నాయప్ప అంటుంటాం. మన దేవుడు కూడా మనల్ని అలాగే కౌగలించుకుని అలాగే ముద్దు పెట్టుకుంటున్నాడు. అది మనకు తెలియదు, అది మనకు తెలియకుండా జరుగుతుంది. ఆయన మనల్ని కౌగిలించుకోకపోతే, ఆయన మనల్ని ముద్దాడకపోతే మనం ఉండలేము. ఇక్కడ మనం ఎవరు ఉండలేము. అందుకు మనల్ని ఆయన కౌగలించుకుంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కౌగలించుకుంటున్నాడు. మన పిల్లల మీదకి ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం? తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ పిల్లలను కౌగలించుకొని పైకెత్తుకుంటాం. ఒక కుక్క మీదకి వచ్చిందంటే ఏం చేస్తాం? మన పిల్లల్ని కౌగలించుకొని పైకెత్తుకుంటాం, కుక్కను తరుగుతాం. ఒకవేళ ఇంకేమైనా పక్షులు ఏవైనా వచ్చి ఆ కుక్కుతూ ఉంటాయి అనుకోండి, మన పిల్లల్ని ఏం చేస్తాం? పరిగెత్తుకొని పోయి కౌగలించుకుంటాం. అంతకంటే ఎక్కువగా మన ప్రభు, మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని కౌగలించుకునే దేవుడై ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకు మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించి మహిమ పరచాలి. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటిగా మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి స్తుతించాలి. పాపం నుండి, శాపం నుండి పిలిచాడు కాబట్టి. రెండవదిగా ఆయన మన దుర్నడకని మానిపించి మంచి నడక నడవడానికి మనకు నేర్పించినాడు కాబట్టి స్తుతించాలి. మూడవదిగా మనల్ని హత్తుకొని ఉండేవాడు, మనల్ని కౌగలించుకొని ఉండేవాడు కాబట్టి మనం ఆయన్ను స్తుతించాలి. నాలుగవదిగా మనం చూస్తే అదే 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనంలో కాదు,
3వ వచనమే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను. దేవుడు మనం స్వస్థపరిచాడు. మన రోగముల చేత మనం ఉండగా మనల్ని దేవుడు ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. ఏ రోగాలంటే పాపపు రోగము. పాప రోగానికి మందు నీవు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాప రోగానికి మందు పిల్లవారికి ఇది, పెద్దవారికి ఇది, ముసలి వారికి సహా ముఖ్యమీ మందు. పాప రోగానికి మందు. ఏంట మందు? యేసుక్రీస్తు కార్చిన రక్తం. పాప రోగానికి మందు ఏంటంటే, పాపమును బాగు చేసే స్వస్థపరిచే మందు ఏంటంటే యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద కార్చినటువంటి రక్తము. ఆ రక్తం ద్వారా మన పాపములను కడిగి మనల్ని శుద్ధీకరణ చేశాడు. మన పాపం అనే గాయాలను మానిపినాడు. మన పాపముల రోగాన్ని తీసివేసినాడు. అందుకు మనము రోగం లేని వారముగా ఉన్నాం. ఏ రోగము? పాపము రోగం లేని వారముగా. కాబట్టి ఆయన మన రోగముల నిమిత్తం ఆయన కార్చిన రక్తము ద్వారా మనం స్వస్థత పొందితమని పేతురు పత్రికలో పేతురు భక్తులు రాస్తూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనం ఏమైనా స్వస్థత పొందినాం. కాబట్టి ఆయన మనకు స్వస్థతనిచ్చిన దేవుడు. అంటే పాప రోగానికి స్వస్థతను కలిగించిన దేవుడు. అందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. 5వదిగా మనం చూస్తే స్నేహబంధము అనే మనలను బంధించి ఆకర్షించినాడు ఆయన. స్నేహబంధముతో చూడండి, 4వ వచనం చదువుతాం. 11:4 వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. వినండి, స్నేహబంధముతో. మన బంధం ఎలాంటిది? ప్రభువుకి మనకున్న బంధం ఎలాంటిది? స్నేహబంధం. అందుకే యేసన్న గారు పాట పాడినది, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను అని పాట పాడగలిగినారు. మన బంధం స్నేహబంధంతో మనం ఆయన ఏం చేస్తాడు? స్నేహబంధంతో ఆయన మనల్ని ఆకర్షించినాడు. స్నేహబంధంతో ఆయన మన స్నేహితుడు. మామూలు స్నేహితుడు కాదు, ప్రాణ స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన. మంచి స్నేహితుడు, మంచి కాపరి, తన ప్రజలకు, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునన్న రీతిగా ఆయన ప్రాణం పెట్టినాడు. మనకు ప్రాణం పెట్టిన మన ప్రాణ స్నేహితుడు. మనము ఆయన స్నేహితులుగా, ఆయన బంధముగా, స్నేహబంధం ఉన్నట్టు ఆయన మనల్ని ఏం చేసినట్టే ఆకర్షించినాడు. అందుకు మనము దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా. అందుకు మనం దేవుని మహిమ పరచాలా. కాబట్టి మనం చివరిగా 4వ వచనం చదువుతాం. 11:4 వచనం. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. వినండి, మన కాడిని తీసి, ఏం కాడిది? పాపం అనే కాడి మోస్తున్నాం మనము. ఈ పాపం అనే కాడిని తీసి మన ఎదుట భోజనం సిద్ధపరిచినాడు ఆయన. మన ఎదుట ఏం చేస్తున్నాడు ఆయన? భోజనం సిద్ధపరిచాడు. ఆ భోజనము మనం పొందుతున్నటువంటి, ఈ రక్త మాంసంలో పాలు పొందుతున్నటువంటి ఈ భోజనం కూడా మనం అనుకోవచ్చు. ఈ భోజనాన్ని మనకు ఆయన ఏం చేస్తాడంటే సిద్ధం చేస్తాడు. ఆరోగ్యకరమైన భోజనము, ఆశీర్వాదకరమైన భోజనము మన ఎదుట ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచి ఉన్నాడు. అందుకు మనం దేవుని స్తుతించాలా. అందుకు మనం దేవుని ఆరాధించి మహిమ పరచాలా. 6 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం దేవుని ఆరాధించాలంటే, మొదట ఆయన పిలిచాడు కాబట్టి ఆరాధించాలి. 2వది నడక నేర్పినాడు కాబట్టి ఆరాధించాలా. 3వది ఆయన కౌగలించుకున్నాడు కాబట్టి ఆరాధించాలా. 4వది ఆయన మనం స్వస్థపరిచాడు కాబట్టి ఆరాధించాలా. 5వది ఆయన మనల్ని స్నేహబంధంతో బంధించి ఆకర్షించినాడు కాబట్టి ఆరాధించాలా. 6వదిగా మన కాడిని తీసేసి మన ఎదుట భోజనం సిద్ధపరిచాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆ తర్వాత బలవర్తమానంలోకి వెళ్దాం.